మనుషులు, సత్యం తెలుసుకున్న మనుషుల మధ్య ఉండి ఆ సంతోషాన్ని అనుభవించడం, అది దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికి అర్థమవుతుంది. కామన్గా ఫంక్షన్స్లోనూ లేదంటే వేరే ఇతర కార్యక్రమాల ద్వారా చాలా ఆనందం పొందుతూ ఉంటారు. కానీ ఆత్మీయ జ్ఞానం పెరిగిన వారుగా, జ్ఞానం ఇక్కడ నేర్చుకున్న వారుగా, ఇక్కడ ఉన్న మనుషుల్ని చూసుకున్నప్పుడు మా ఆత్మ ఇంకా ఆనందంగా ఉంటుంది. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోయినాను, కొన్ని మాటలు మీతో పంచుకోవాలనే సదుద్దేశంతో మీకు ముందుకు వచ్చాను. దేవుని మాట మనిషి అనుకున్నంత ఈజీ వేలో అయితే లేదు. మనిషి ఎలా అయితే అనుకుంటున్నాడో, మనిషి ఏ విధంగా అయితే అనుకుంటున్నాడో ఆ విధంగా దేవుడు నేను ఆరాధింపబడాలి అని అనుకోలేదు. మీకు ఇష్టమైన జీవిత విధానంలో మీరు తెచ్చిపెట్టుకున్న భక్తి విధానంలో నన్ను పూజించడానికి కాదు, నేను ఎలా అయితే చెప్తున్నానో ఆ విధంగానే చేస్తేనే భక్తి అనేది దేవుని యొక్క వర్షం. మరి అది మనుషులకు చాలా మందికి ఇష్టం లేదు. దేవుడు ఏమంటాడంటే, మీరు ఫిజికల్ వేలో ఏ విధంగా అయినా మీరు నన్ను వర్షిపింగ్ చేయాలి అనుకుంటే ముందు నేను మీ ఆత్మను చూస్తాను. ఆత్మను చూస్తాను అంటే దాని క్యారెక్టరైజేషన్, దట్ మీన్స్ మనం ఎంత యథార్థంగా ఉన్నాము, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాము, భక్తిని చూపించేటప్పుడు ఆయన కొరకు ఎటువంటి త్యాగానికి నువ్వు సిద్ధపడగలవు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాడంట. సో అటువంటి వారిని ఆయన దృష్టి ఉంచుతాననేది కూడా వాక్య సారాంశం ఉండింది. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మనం అందరం బైబిల్ తీసుకొని వాక్యాన్ని పరిశీలన చేద్దాము. కొద్ది మాటలు నేను పంచుకుంటాను మీతో. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఏమిట ఇక్కడ నుంచి చెప్తున్న ఫిజికల్ క్యారెక్టర్ని మీరు చూడదు. ఇప్పుడనే కాదు, ఏ సందర్భంలో దేవుడు మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చారు. వాక్యాన్ని చక్కగా బోధించే బోధకులు, దాన్ని మీకు కన్వీనెంట్గా కూర్చొని వినే ప్లేసెస్, మీకు అన్ని సదుపాయాలు కలగజేసి సత్యాన్ని నేర్చుకుని మీ ఆత్మను దేవ భక్తిలో సాధన చేసుకునే విధంగా ఉంచుకోమన్నారు. ఆ ప్రాసెస్లో అని చెప్తున్నాడు ఆయన, నేను నీకు బోధిస్తున్నాను, బోధిస్తూ ఏం చెప్తున్నానో వింటున్నావా అంటూ అక్కడ తీసుకొచ్చిన మెటీరియల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక వస్తువు కాదండి. ఏం చెప్పారు అక్కడ? హృదయమును. ఇది కావాలి ఆయనకి. మనుషులందరూ అనుకుంటున్నారు, నేను ఫలమో పత్రమో లేకపోతే డబ్బో లేదంటే నాకు ప్రథమ ఫలమో నాకు నేర్పించిన ప్రాథమిక అంశాలతో నేను తీసుకొచ్చి అనే సన్నిధిలో కనపడకపోతే సో ఐ విల్ యాక్సెప్టెడ్ బై హిమ్ అన్నట్టుగా చాలా మంది భక్తి విధానం ఉంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటే, నేను నీకు బోధిస్తున్నాను, అదేంటంటే నీ హృదయము పట్టుదలతో. నైనా మీ పట్టు విడిచే సిచ్యువేషన్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అదే ఉంది పూజ చేసి వెళ్ళిపోతాం, అదే ఉంది విని వెళ్ళిపోతాం, అదే ఉంది కావాలంటే ఒక బహిరంగ కూడిక పెట్టించేస్తాం, అయిపోయింది అంతటితో పని అనుకుంటే కుదరదు. నువ్వు పట్టుకున్నది నీ హృదయంలో దేవుని మాట ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే విధానం ఎంతవరకు పట్టుకొని ఉండగలం? మన చేతులు నొప్పెట్టేంత వరకు పట్టుకోగలం. నొప్పెడితే వదిలేస్తాం, అది మన సెన్సిబిలిటీ. బాధ వస్తే వదిలేస్తాం, వేదన వస్తే వదిలేస్తాం, ఇరుకుగా అంటే వదిలేస్తాం, ఇబ్బంది అయితే వదిలేస్తాం, అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే అసలు పట్టించుకోం కదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకోనిము, నా ఆజ్ఞలను గైకొని ఉంటేనే. నా ఆజ్ఞలు జస్ట్ రీడింగ్ కాదు, జస్ట్ లిసనింగ్ కాదు, నా ఆజ్ఞలను గైకొనడం అంటే వాట్ ఈస్ వాట్ అని, వై ఈస్ దిస్ అని, ఇట్లాంటి ప్రాసెస్ ఎవ్రీడే నీ ఆత్మ సంఘర్షణ జరగాలి. ఐదర్ ఈ లోకం వైపు నేను బ్రతుకుతున్నానా, లేదంటే అన్ని వదిలేస్తూ 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 లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అనుకుంటూ నా దేవునితో మాత్రమే నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. అలా చేస్తే, అలా చెయ్యాలి అనుకుంటే ముందుగా నీ హృదయంలో నా మాటలు పట్టుదలగా పట్టుకోవాలి. ఇది ఈనాటి క్రైస్తవ సంఘాలలో లేదు. దేవుడు మీకు ఇచ్చారు కృపని, సత్యం బాగా లోతైన మాటలు నేర్చుకున్న మేము ఇంత గొప్పగా ఆయన మాటలు ప్రకటించడానికి ముందుకు వచ్చాం. సో మీరు కూడా మీరు ఎంత లక్కీయెస్ట్ ఫెలోస్ అనేది ఇక్కడ ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. సంఘానికి నేను చెప్తున్నది ఏంటంటే, మీకు ఇవ్వబడిన అవకాశాలు చాలా ఎక్కువ ఇచ్చారు దేవుడు.
ప్రతి అవకాశం గురించి, ప్రతి సదుపాయం గురించి ఆయన లెక్క అడుగుతారు. సో మనం ఏ విధంగా ఆయన్ని వర్షిపింగ్ చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆరాధించే విధానము ఆయనతో నడిచేటట్లు ఉండిందా లేదా ఫిజికల్ వేలో ఉండిందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా అంటున్నాడు, నువ్వు గైకొంటేనే బ్రతుకుతావు అంటున్నాడు ఆయన. వినేసి వెళ్ళిపోతే వింటే నీకు అవేర్నెస్ వస్తుంది ఏంటి అనేది, కానీ గైకొంటే బ్రతుకుతావు. ఆయనని బ్రతికే విధానం ఏంటంటే లోకపరమైన విషయాలతో ఆయన అస్సలు మాట్లాడలేదు. కొన్ని చోట్ల చాలా స్ట్రైట్ వేలో చెప్పారు. బ్రతుకుతాము అంటే ఈ లోకపరమైన చావు బ్రతుకుల గురించి కాదు ఆయన మాట్లాడింది, ఆత్మపరమైన బ్రతుకు గురించి, ఆత్మపరమైన చావు గురించి. ఆత్మపరమైన చావుని కనుక మనం ఎదుర్కొంటే దాన్ని అస్సలు టాలరేట్ చేసుకోలేమండి. అది 1 సంవత్సరం యొక్క పనిష్మెంట్ కాదు, కొన్ని సంవత్సరాల పనిష్మెంట్ కాదు. బైబిల్ స్వయంగా డిక్లరేషన్ చేసింది యుగ యుగాల పనిష్మెంట్. కొన్ని దానిలో ఏమైనా కన్వీనియంట్ జోన్స్ ఉంటాయా అంటే అది కాదట. ఆత్మ ఆరదు, ఎవరు చావరో ఏది ఆరదో మీకు విదితం అయినప్పుడు దేన్ని జాగ్రత్తగా పట్టుకోవాలన్న దాని మీద కూడా మీ నడవడిక చాలా ఇంపార్టెంట్. అందుకని అదే సామెతల్లో 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం. మీకు తెలిసి మాట, మనందరికీ తెలుసు, కానీ మనం నేను చెప్పేది రైట్, నేను చేసేది రైట్ ఇలా అనుకుంటామండి. కానీ దేవుడు ఈ మాట మనల్ని గుర్తు చేస్తుంటున్నాడు. ఏమిటంటే ఒకరిని ఎదుట సరైనదిగా కనపడి ఈ వేలో వెళ్తే డెఫినెట్లీ ఐ విల్ రీచ్ మై గోల్ అన్నట్టుగా వెళ్తూ ఉంటాం. కానీ దేవుడే అయితే అనేసారు. అయితే ఏంటండి, ఎట్ లాస్ట్ నువ్వు వెళ్ళి ఓకే బాగుంది 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 అని నువ్వు పరిగెత్తి ఆ డెస్టినీ రీచ్ అయ్యేటప్పటికి అది మరణానికి త్రోవ తీస్తుంది. చాలా మంది మేము ఆత్మీయ స్థితిలోనే ఉన్నాము, చాలా బాగా ఆయన కొరకు రోజు సంఘ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాము, సింగింగ్ లో ఉన్నాం, రీడింగ్ లో ఉన్నాం, ఈవెన్ ప్రీచింగ్ లో ఉన్నాం అనుకుంటూ అసలు ఏదైతే చేయాలో మర్చిపోతున్నాము. చెప్పేవారు ఇక్కడ ఎంత జాగ్రత్తగా మీకోసం చెప్తున్నారు అనేది ఆలోచించుకోకుండా జడ్జిమెంటల్ వేకి వెళ్ళిపోయాం మనం. అంటే అంత మేధావులం అయిపోయాం మనం. ఒకవేళ దేవుడు నీకే కనుక వాక్యం బాగా చెప్పి బాగా తెలిస్తే యు మే టేక్ ఛాన్స్ కదా, అంతే కదా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఎదురుగా కనపడేది సరైనవే నువ్వు అనుకుంటున్నావు, పరిగెట్టేస్తున్నావు, వెళ్ళావు వెళ్తూనే ఉన్నావు, కానీ నేను చెప్తున్నా ఏమవుతుందో అంటే అది మరణానికి దారి తీసేది. మరి నా వేలో నేను వెళ్ళకూడదు, డెఫినెట్ గా నీ వేలో నీ ఆలోచన వాటి ప్రకారం వెళ్ళొద్దని బైబిల్ చెప్తుంది. అందుకే నీకు నేను ఏమి ఇచ్చాను అంటే సామెతల గ్రంథంలోని 29వ అధ్యాయం 18వ వచనం. ఇది ఉండాలి మన జీవితాలు. ఏముండాలంటండి, దేవుని యొక్క యుక్తి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచనతో గనక ఉంటేనే నీవే బాగుంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఆయన చెప్పినట్టే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉదయాన్నే లేచి రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళొచ్చాను, సో యాక్టివిటీస్ అన్ని చేశాను, నాకు వచ్చిన తలంపు ప్రకారం నేను వెళ్ళే వే కరెక్టే అనుకుంటాం. ఇది చాలా చాలా పొరపాటు క్రైస్తవ జీవితంలో. నీ వేలో అసలు వెళ్ళకూడదు. ఆయన నేను ప్రేరేపించే విధానం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వాక్యంతో నువ్వు మింగిల్ అయిపోవాలి. వాక్యమే నీవు వాక్యాన్ని ఎసెన్స్ తీసుకొని నిన్ను నువ్వు సాధన చేసుకుంటూ నడిస్తే తప్ప ఆయన ప్రేరణ ఏంటో నీకు అర్థం కాదు. చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది నీ వేకి ఆయన చెప్పే వేకి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు కావాల్సింది ఏంటంటే నా యొక్క మాట లేకపోతే, ఆ మాట కనుక లేకపోతే పట్టు లేకుండా తిరిగేస్తాం. ప్రపంచాన్ని చూడండి, ఇప్పుడు వారి యొక్క మార్గంలో వారికి ఇష్టమైనట్టు వెళ్ళటం వల్లనే చాలా క్రూరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనం మనుషుల మధ్య ఉన్నామా లేకపోతే విచిత్ర జంతువుల మధ్య ఉన్నామా, అసలు రాక్షసానందం పొందుతున్న ఈ మనుషుల మధ్య మనం బ్రతికేంటి అని భయపడే రోజులు వచ్చేసాం. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి అంటే నీకు దేవుని యొక్క మాటే అవసరం. అందుకని స్కిప్ చేసుకోకండి. ఎప్పుడైనా మీకు సంఘపరమైన గ్యాదరింగ్స్ పెట్టినప్పుడు ఎప్పుడు చెప్పే మాట, ఎలాగైనా చెప్పే మాట, ఆ మాట నాకు తెలుసు, ఆ రిఫరెన్స్ నాకు తెలుసు, ఇవన్నీ మనం మానేసుకున్నాం. దేవుడు నీకు పదే పదే ఆ మాట నీకు గుర్తు చేస్తున్నానంటే నువ్వు నువ్వు రెక్టిఫై అయినా చేసుకోవాలి, లేదంటే బలపడాలి. అంతేకాని నాకు తెలిసిన వాక్యమే అనుకుంటూ ఒక
స్కిప్ చేసే వేలో వెళ్తే నీకు ఎందుకు ఇంకా ఆయన మాట పదే పదే గుర్తు చేసుకొని ధ్యానించుకోమన్నారు. ఆయన ధ్యానిస్తున్నామంటే అసలు మన యాక్టివిటీస్ లో చెప్పండి, వినేసి వెళ్ళిపోతాం. విన్న తర్వాత చెప్పబడిన రిఫరెన్స్ ఇంట్లో మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే గ్యాదర్ రూమ్ లో కానీ కూర్చొని ఏమైనా డిస్కస్ చేసుకుంటారు. ఏ విధంగా చెప్పనా, వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి ఇది అనిపిద్దాం, వాళ్ళకి అది. ఇప్పుడు సత్యం నేర్చుకున్నాం అన్న వాళ్ళు కూడా ఇలాంటి గ్రేడ్స్ చేసుకెళ్ళారు. కానీ దేవుడు నాతో పదే పదే ఈ మాట మాట్లాడిస్తున్నారంటే నేను ఇంకా స్ట్రిక్ట్ గా ఆయన కొరకు నేను నిలబడాలి. అసలు వాక్యంతో నన్ను ఆయన పోషించడమే నాకు గొప్ప అదృష్టం కదా, గొప్ప వరం కదా. ఇలాంటి ఆలోచన మానేసి ఫిజికల్ వేలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవోక్తి లేని ఎడల నరులు కట్టు లేకుండా తిరుగుతారు. ధర్మశాస్త్రము వినేవాడా, చదివేవాడా, అనుసరించాలి. ద ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఏంటంటే నువ్వు క్రియను చూపించాలి. నీ క్రియా విధానం మాటలో నేను ఎగ్జామ్ చేసేస్తుంది. లోకంలో మన విశ్వాసులే మనల్ని టెస్ట్ మనీ చేస్తారు. ఈ విషయం నీకు లేదు కదా, ఈ విషయం కానీ నిన్ను అడిగితే నువ్వు ఎలా ఆన్సర్ చేస్తావు? అలా అన్నప్పుడు నీ హృదయం నుంచి దాన్ని బట్టి కదా నోరు మాట్లాడుతుంది. అప్పుడు ఒకవేళ నీ యొక్క ఆన్సరింగ్ అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే కనుక వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. ఇది సాధన అంటే. వచ్చి అయిపోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇక సంఘానికి లైట్లు అంటగా నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, మిమ్మల్ని కూర్చోబెట్టారు అంటే సమ్ కాస్ట్ అప్లైయింగ్ అవుతుంది మీ మీద. ఏది మీరు ప్రయాణమే వచ్చిన కాస్ట్ గురించి కాదు, ఇక్కడ మీకోసం స్పెండ్ చేయించేది కాస్ట్. అవసరం ఏముంది? ఎవరి మానం వాళ్ళు పోతారు, ఎవరి మానం వాళ్ళు ఉంటారు అనుకోవచ్చు కదా. స్వలాపేక్షను కోరుకోవడం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని పోషించే కాపర్లు కానీ చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు స్వలాపేక్షను కోరుకోరు. మీరు ఆత్మలో ఎంత తీవ్రత కలిగి ఉండాలని ఆశపడతారో, వాళ్ళకి ఎన్ని పనులను ట్రిగ్గర్ చేసుకుని మీ ముందుకు వచ్చి వాక్యాన్ని చెప్తారో, వాళ్ళకి మనం ప్రయారిటీ ఇవ్వకపోతే డెఫినెట్ గా మనం చాలా ఎదుర్కొంటాం నెగిటివ్. అందుకని మీరు నా ధర్మశాస్త్రపు యొక్క మాటలను గైకొనండి, అప్పుడే మీరు ధన్యులు. దానిలంటే ది మోస్ట్ బెస్ట్. ఇవన్నీ చేస్తున్నామా? ఇవన్నీ మనకు తెలుసా తెలీదా? ఈ రిఫరెన్స్ మనం ఎప్పుడు వినలేదా? విన్నాం. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. ఇదే సామెత గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15వ అధ్యాయము ఏమిటండి? నాలుక జీవ వృక్షము, కానీ దానికి ఒక డిసీజ్ వచ్చిందట. ఏమిటట? దానిలో కుటిలత. చాలా మంది అండి చాలా సాఫ్ట్ గా, చాలా ప్లీజింగ్ వేలో చాలా చక్కగా మాట్లాడతారు. దానిలో కుటిలత ఉంటేనట అది ఎవరి ఆత్మభంగం? సాఫ్ట్ గా నటిస్తూ కుటిలత్వంతో కనుక వాళ్ళ బిహేవియర్ ఉంటే వాళ్ళ ఆత్మకే అంత హిపోక్రటిక్ గా, అంత వేషధారణ జీవితంతో కనుక బతికితే అసలు ఎలా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు? సాత్వికంగా ఉండాలి, సాత్వికతను నేర్చుకోవాలి, టీజింగ్ నేర్చుకోవాలి, ప్రతిదానికి దీర్ఘశాంతం చూపించాలి. మనకి ఫ్రూట్స్ ఉన్నాయి కదా లవ్కి సంబంధించి ఆత్మఫలం, దానిలో ఒక ఫ్రూటే కదా సాత్వికత. దానిని చూపిస్తున్నామంటూ చెడైన వేరేంటో తెలుసా? కుటిలమైన. ఇది చాలా మంది తెలియకుండానే చేసేస్తున్నారు. కుటిలత ఉంటే ఆత్మ భంగం అయిపోతుంది. నేను ఎంత కష్టపడి ఆయన ప్రయత్నం చెల్లించి, ఆ ప్రయత్నం ఎలాంటిదండి? ఎవరైనా చెల్లించవచ్చా? అమూల్యమైనది, వెలకట్టలేని కదా. ఆ వెలకెట్టలేని అంత గొప్ప వెలను నీకు ఇచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నువ్వు కుటిలకు నేర్చుకుంటే ఏది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేను వెరీ సాఫ్ట్ అనుకున్నా ఏం ప్రయోజనం? ప్రయాసపడే వారి యొక్క ఆ పనినంతా మీరు తీసుకెళ్లి పూజల కోసం పని చేసినట్లే కదా. కాబట్టి ఆలోచించండి. మీరు జాగ్రత్తగా ఉంటున్నామనేది ఆ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది అనుకో, అది ఇంటర్నల్ గా వాళ్ళ మీద తెలియని నెగిటివ్ ఉండింది అనుకోండి, మీ ఆత్మకే భంగం. అందుకని ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీకు ఇక్కడ విషయం తెలియాలి, అందుకే ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రసంగి అంటే ఎవరో తెలుసు కదా, మహాత్మాని గారు. ఆయన అబ్జర్వ్ చేసిన మాటలు బైబిల్లోకి వచ్చి ఆ రిటర్న్ రాసిన మాటలు మనం గుర్తుపెట్టుకోవడానికి అంటే ఎంత
ఎంత స్టడీ చేయాలి మనం లోకాన్ని, చేస్తూ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎంత నిరాశ ఎదురైనా మనల్ని మనం ఎలా భుజం తట్టుకోవాలనడానికి ఈ మాట మీకు నిదర్శనం. దుష్టుడు క్రమంగా పాత పెట్టాడంట. ఇది ఎక్కడైనా వింటాం, వాడు దుష్టుడు, వాడు సమాధి కార్యక్రమాలు పడతారు, జరగ దుర్మార్గుడు వాడు అని మనం లోకం ఉండదు. నో, జ్ఞాని అబ్జర్వ్ చేసింది కదా, దుష్టుడు క్రమంగా పాతి పెట్టబడి శాంతి నొందుటయు న్యాయముగా నడుచుకున్నవారు. ఇక్కడ చదవడానికి కొన్ని పట్టండి ప్లీజ్. న్యాయంగా నడుచుకుంటే మనకేం దొరుకుతుంది అనుకున్నాం? మనంతా హానెస్టీ కదా, వాళ్ళందరూ పిలిచి దండేస్తారు, మనల్ని బాగా గౌరవించేస్తారంట. జ్ఞాని కనిపెట్టేశాడు. ఏమన్నా తెలుసా? న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలానికి దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వాళ్ళు కూడా మర్చిపోతారంట. ఇంత మంచోడుగా అన్నవాడిని తొందరగా మర్చిపోతారు. లోకం యొక్క నానుడే ఎలా ఉంటే, అసలు దేవుణ్ణిలో ప్రతి దినము రాత్రి పగలు తేడా లేకుండా సేవ చేసి మీకు బోధించి మీ మంచి కోరుకున్న వారికి వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. తెలియకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయంటే నేను అసలు ఒప్పుకోను. ఒక ఆత్మ పరిశీలకురాలుగా ఆత్మ తీవ్రత కలిగి మీద చెప్తున్నానంటే అన్ని తెలిసే చేస్తాం. సాతాను జస్ట్ ప్రేరణ మాత్రమే ఇస్తాడు. ఆ ప్రేరేపింపబడినప్పుడు ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించుకోవాల్సిన విజ్ఞత ఎవరికి ఉండాలి? ఎగ్జాక్ట్లీ మనకే ఉండాలి. అందుకే అంటున్నాడు, పరిశుద్ధ స్థలములకు దూరంగా కొనుక్కోబడి పట్టణస్థుల వల్ల మరువబడి ఉండటం నేను చూసాను. ఇదే కొంచెం పాయింట్ ఓవర్లోగా యేసుప్రభువు చెప్తారు, లోకం నన్ను ఉద్దేశించింది. మీకు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? రెస్పెక్ట్ అనేది పచ్చి మామిడి ఎలా చేస్తే ఇంకా ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. సో ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకండి. ఎవరి దగ్గర మీకు బాధ కలిగిందా అసలు మీరు ఎవరికి మధ్యలో పాయింట్ ఇవ్వకండి. స్టేషన్ ఇచ్చి సోన్సో అక్క సోన్సో అన్న అని చెప్పకండి. డైరెక్ట్లీ గో విత్ గాడ్. అంతే. నీ మనసు యథార్థంగా ఉంటే ఆయన నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అన్నట్టు తెలుసా. కనుగుడ్డు కుడితే ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే, మనల్ని ముట్టిన వాళ్ళని దేవుడు ఏ విధంగా ఇరిటేట్ చేస్తాడు అంటే, ఆయన సైకో అనుకోకండి. ఆయనకి కూడా వాడికి కూడా వాడు అనకూడదట, అతనికి కూడా మంచి ఛాన్సులు ఇచ్చాడు. అందుకే భూమి మీద అందరం ఇంకా నిలబడి ఉన్నాం. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏకరీతి సుమా. మనం అరే మంచివాడిరా కూర్చోండి, చెడ్డ కూర్చో. కానీ మనం మార్చుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది, భక్తి అనేది లోకంలో ఎలాంటి వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ స్వభక్తి అది. కానీ దేవుని నీతి ప్రకారం భక్తి చెయ్యాలి అంటే నీ క్రియలు ఇంపార్టెంట్. అది నీ హృదయంలో. అందుకే నా మాటలు గట్టిగా పట్టుకో అన్నారు ఆయన. అందుకనే ఇంకొక మాట, ఇదే గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనం. ఏమిటంటే వివేచించాలి. భక్తులకి ఏం పని లేదులే, వినేసి వెళ్ళిపోవడం, లేదా మహా అయితే దేవుని కమ్యూనిటీలో మనం గెలవేసి చందా వేసేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. అసలు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? వివేచించాలి. వివేచన అనేది అసలు ఈ రోజుల్లో ఉందండి. ఉంటే ఇన్ని పిచ్చి పిచ్చి స్వస్థతలు అంటూ, పండు ద్వారా నీకు బిడ్డ అంటూ, ఇదిగో ఇలా అంటూ అలా అంటూ చెప్తున్న వారు అంట పరోమంది ఇంతమంది పోతారా అండి? వివేచించాలి. సత్యంలో చెప్పబడుతున్న మాట ఎక్కడి వరకు నీకు అప్లికబుల్ అనేది నువ్వు వివేచించాలి. ఇలాంటి చెప్పుకుంటే ఈరోజు వివేచించాల్సినవి చాలా ఉన్నాయి. నీ జాబ్కి వెళ్ళినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నువ్వు పనికి వెళ్ళినప్పుడు నిన్ను డిగ్రేడ్ చేయడానికి మనుషుల చేత ప్రేరేపింపబడి మాట్లాడించే మనస్తత్వాలని, ఇవన్నీ వివేచించేయాలి. ఇవన్నీ ఇలా ఉన్న ఇంత పరిస్థితులు నన్ను ట్రిగ్గర్ చేస్తున్నా, నా మీదకి ఒత్తిడి తెస్తున్నా, నేను మాత్రం నా దేవుని వైపే చూస్తాను. మీరు మీకా గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు ఇంటికి చదవండి. అందరూ ఆపోజిట్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ కుటుంబమే నీకు ఎనిమి అయిపోతుందని చెప్పాడు భక్తులు. అయినా కూడా నేను దేవుని మాత్రమే ఎత్తి పట్టుకుంటాను. మీరున్నారా అలాగా? మీ యొక్క బిహేవియర్ లో, మీ యొక్క యాక్టివిటీలో, మీరు చేసే పని ఏదైతే చేస్తున్నారు. అసలు భక్తుడు అన్నారు పౌలు గారు, నేను ఏది చేసినా, ఈవెన్ తిన్నా తాగినా కూడా ఆయన నిమిత్తమే.
ఈ కంక్లూజన్కి వచ్చారా మీ భక్తి విధానంలో? ఇంకా భోజనాల గురించి, లేదంటే మాకు ప్రయారిటీ ఇవ్వలేదు, వీటి గురించి మనం ఆలోచిస్తే ఇంకా ఫిక్స్ మనం. అందుకే అంటున్నాడు, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము, జ్ఞానము అభ్యసించాలి. ఇది ఎక్కడా జరగదు. కొన్ని చోట్ల శ్లోకాలను చదివేసి మమ అనుకుని వెళ్ళిపోండి అంటారు. దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు ఇన్ఫాక్ట్. కానీ జ్ఞానమును అభ్యాసము చేయుటకై సంగతులను హేతువులను తెలుసుకోండి. సంగతి ఏం జరిగింది, వాటి కారణం ఏంటి, హేతు అంటేనే కదా కారణం ఏంటని తెలుసుకున్నటకు చివరికి బుద్ధిహీనతే భక్తిహీనతని, భక్తిహీనతే వెర్రితనం అని తెలుసుకోవాలి. అంటే భక్తిహీనత ఎక్కడ తీసుకొస్తుంది? మనం పిచ్చోడు అంటామే, వాళ్ళు మనం ఏ స్థితికి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ అవ్వకూడదు అంటే మీకు వివేచన ఉండాలి, ఇంకేముండాలి, పరిశోధన ఉండాలి, జ్ఞానాభ్యాసం ఉండాలి. ఇక్కడ మీకు కదిలిచ్చేవాళ్ళు ఉన్నారు, కూర్చొని గంటలు చదువుకున్నా అడిగేవాళ్ళు ఉన్నారు. ఇంత మంచి వాతావరణ పరిస్థితులను మీరు వినియోగించుకోవాలి. డౌట్ వస్తే మీకు చక్కగా చెప్పగలిగే ఉపాధ్యాయులు మీకు ఉన్నారు. ఇది భక్తి సాధన చేసుకోవడం. వివేచించండి, జ్ఞానాభ్యాసం చేయండి. అందుకే నేను 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమిటండి, తనకి నిత్యము ఉండే ఒక మహిమ ఉందట దేవుడు. మన స్థుతుల మీద, మన ప్రైజింగ్ మీద ఆయనకు మహిమ కలగదు. ఆల్రెడీ ఎవరి చేత స్థుతింపబడుతున్నారు? దేవదూతలు. ఒకటే స్వామి వాళ్ళకి కదా, పరిశుద్ధుడు. ఏమండి, కొంతకాలానికి బోరు కొట్టాలి కదా, కొట్టదు, భయం వేస్తోంది వాళ్ళకి ఆయన పరిశుద్ధతను తలుచుకుని. నిన్ను నన్ను చూస్తే చెప్పొచ్చు అనిపిస్తుంది. అలాంటి నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచారు. డైరెక్ట్ గా పిలువబడలేదు. ఆ సుకృతాన్ని మనం ఎప్పుడో పోగొట్టేసుకున్నాం. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే కొంచెం కాలము మీకు శ్రమ. ఇది మర్చిపోయిందండి క్రైస్తవం. శ్రమలు ఎందుకు అనుకుంటారు. కానీ ఎంత శ్రమ పడితే ఆత్మ అంతగా ఉల్లసిస్తుంది తెలుసా మీకు? ఇది అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాం. శ్రమ మీకు కొంచెం కాలమే, మీకు శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులను చేస్తాను. క్రీస్తునందు పిలువబడిన మనకి నిత్య మహిమ కలిగిన ఆయన ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటో తెలుసా? లిటిల్ బిట్ టైమే. కానీ అసలు ఆయన పెంచే విధానంలో ఈ శ్రమ మనకి ఎనదగినది కాదనేసారు పౌల్ గారు. ఇంకొకటి మీరు అదేంటి శ్రమ అంటే, మీకు రోగమా? అది శరీరానికి కదా. లేకపోతే డబ్బు పరంగా ఇబ్బందుల, అవి శరీరానికి సంబంధించిందే కదా. ఇంకేమంటారు చెప్పండి? ఏదైనా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టేదిగా తప్ప ఆత్మను టచ్ చేసే అధికారం దానికి ఇవ్వబడలేదని మీకు తెలుసు కూడా. యోగ గారి విషయంలో ఆత్మను కాకుండా అనే విషయం ప్రయోగింపబడింది. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని పూర్ణులను చేసి స్థిరపరచి బలపరుస్తారు. ఈ అనుభవాన్ని చేరుకున్నారా మీరు? పూర్ణులుగా అయ్యే స్థితికి వచ్చామా? స్థిరపరచబడ్డామా? ఎవరొచ్చి ఇంకొక వేలో వచ్చి గోస్పల్ చెప్పి ఇలా కాదు అలా అంటే మీరు వెంటనే అలా డైవర్ట్ అయిపోతున్నారా? వేయబడిన పునాదులు ఎలాంటివి, అది ఏ రిఫరెన్స్ తోటి మీకు డెవలప్ చేసుకున్నారు మీ విశ్వాసాన్ని అని మీరు ఆలోచిస్తున్నారా? స్థిరపరచబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత మీరు అసలు కదలగలరా? కదిలిపోతున్నామంటే మన విశ్వాసంలో ఎక్కడో తేడా జరుగుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళు డిప్లొమాటిక్ వచ్చి దగ్గర చెప్తూ ఉంటారు ఏ విషయంలో. మీరు మనం ఫస్ట్ యాజ్ పర్ దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన వేలోనే వెళ్ళాలి. ఆయన రిఫరెన్స్ అంతా ఏం చేద్దాము? క్రీస్తు త్యాగాన్ని ఏం చేద్దాము? ఆయన ద్వారానే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, జగత్తు పునాది వేయబడక ముందే ఆ మాటని ఏం చేసుకుందాం? మనకి అర్హత లేదండి డైరెక్ట్ గా వెళ్ళడానికి. అది మర్చిపోయి దేవుడు ఒక్కడే కాబట్టి మన తండ్రి అనే ప్రయారిటీ ఎలా ఇచ్చుకుంటామండి? మన జ్ఞానం ఎలా తెచ్చుకుంటాం? అందుకే మన జ్ఞానము లోకపరమైనది అంటున్నాం. మనం వెళ్ళే మార్గంలో మనం ఆలోచించుకునే చూడగానే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ వే అనుకుంటాం. నో, దేవుని యొక్క ధర్మశాస్త్రపు యొక్క మాటల ప్రేరణ, తద్వారా వచ్చిన విశ్వాసమే నేను బలపరచాలి, స్థిరపరచాలి. అలాంటివి ఆ పరిస్థితులకు వెళ్లకుండా ఏం చెప్పానని ఇలా నేను చెప్పానని అలా వెళ్ళకండి. మీకు స్థిరమైన పునాది వేసి నేను మిమ్మల్ని ఇక్కడ సంఘంలో ఆయన చేర్చాడు.
ఆయన చేర్చినప్పుడు ఆ యొక్క ఘనతని మీరు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ఇదే మార్కు సువార్త పేతురు గ్రంథంలోని ఒక మాట నాకు ఇన్స్పైర్ చేసింది. మొదటి వచనం చూడండి. మొదటి వచనం 1 పేతురు 5వ అధ్యాయము మొదటి వచనం. అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. ఏ విశ్వాస గీతం టైటిల్ చెప్పండి. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్ష్యం. అమ్మో శ్రమ వద్దు అయ్యగారు, మాకు శ్రమ రాకుండా ప్రార్థన చేయండి. ఇక్కడ ఒక మాట నేను చూస్తాను, ఎడతెగక అసలు ఉండిందండి. అనుక్షణం ఆయనకి మనం ప్రైజింగ్ చేయాలి, అనుక్షణం మనం ప్లీజింగ్ చేయాలి. అంత శక్తిమంతుడు ఆయన. తలుచుకుంటే ఎంతసేపు అండి నాకు బతుకులు. ఒక కరోనాకి మనం ఎంత బాధపడ్డాము, మనిషి చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, టచ్ చేసుకోవడానికి ఎంత భయపడిపోయాము. అయినా అంత తెగుళ్ళ మధ్యలో నుంచి నిన్ను ఇంకా సజీవంగా ఉంచాలంటే ఏంటంటే అర్థం నీ గొప్పతనమా, నీ మంచితనమా, నీ యథార్థత కాదే. మనం అసలు మన యథార్థత తుప్పులు పోతుంది పరీక్ష పెడితే. ఆయన మనల్ని పరీక్షించి చూస్తే మన పాపాలు ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డలంట. కానీ నేను చూసి చూడట్టు వదిలేయటం వల్లనే మనం అందరం ఆయన దగ్గరికి దేవా అంటూ, తండ్రి అంటూ, అబ్బా అంటూ వచ్చేస్తున్నాం కదా. అలాంటిది మనం అసలు ఎవరైనా ఈ మాట శ్రమలను గురించి నేను సాక్షిని కంక్లూషన్కి వచ్చామా, ఆ దశకు వచ్చామా? ఇన్ని లేఖనాలు ఇంత విధంగా మీకు చెప్పబడుతున్నప్పుడు మీలో విశ్వాసం పెంపొందించబడకుండా మీ ఆత్మ ఆరిపోయే విధంగా మీలో వాడే మిమ్మల్ని ప్రేరేపిస్తే అది గుర్తించని నీ మనస్తత్వాన్ని, నీ ప్రవర్తనని ఎవరికప్ చెప్తాం? దేవుడే అన్నాడు వీళ్ళే క్రాష్ కప్ చెప్పేస్తాను. అటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అందుకే ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. అండర్లైన్ చేసుకోండి. దంభపు మాటలను దేవదూషణను పలికే ఒక నోరు దానికి ఇవ్వబడింది. ప్రపంచ పరిస్థితి ఎక్కడ చూసినా ఎవరినైనా ఏం మాట్లాడినా వాళ్ళ మాట తీరులో డంబం లేకుండా ఉండట్లేదు, వాళ్ళ ప్రవర్తనలో డంబం ఉండక మానటం లేదు. అసలు ఎక్కువ చాలా ఎంత బాగా డంబంగా ఉంటే దట్ రిచెస్ట్ పీపుల్ అన్నట్టుగా ప్రపంచం తయారైంది. లోకమే అలా ఉంటే సంఘము లోకాన్ని దాటి ఇక్కడికి వేరు చేయబడి వచ్చినప్పుడు ఇక్కడ కూడా డంబము చూసుకుంటే ఆల్రెడీ నువ్వు కూడా సాధారణంగా ఉన్నట్టే. డంబపు మాటలను దేవ దూషణ పలికే ఒక నోరు దానికి ఇచ్చింది. ఎవరైనా దేవుని భయం లేకుండా అసలు సిగ్గుపడకుండా దూషణ చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ సాధారణ యొక్క అండంలోకి వెళ్ళాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఇలా దేవదూషణ వేయగలుగుతున్నాడు అని గుర్తించండి. ఇదేయో మనకేదో అయిపోయింది అనుకోండి. ప్రపంచం చివరి దశలో అకాలంలో ఉన్నాము. అకాలంలో ఆయన కాయలను వెతుక్కుంటున్నాడు. ఆ కాయకి నువ్వు నేను అవ్వాలనే సమయాన్ని ఇచ్చారు ఆయన. అందుకని అంటున్నాడు మరియు దానికి కార్యము జరపడానికి, అంటే అక్కడ టైం నేను చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ మీరు ఈ 2 నెలల అధికారం అంటూ మొదలెట్టకండి. అది జస్ట్ ఫర్ ఒక నెంబర్, ఇంత టైం అని చెప్పడానికి నెంబర్ ఇచ్చారు ఆయన. తన కార్యము జరపని అధికారము దానికి దేవుడు అధికారం ఇచ్చాడు. పరీక్షించుకున్న బిడ్డలు ఎంతవరకు పరీక్షించుకుంటాం. నన్ను తిట్టినా కూడా వాళ్ళ విశ్వాసం అదరదు ఎదరదు. అలాంటి వాళ్ళు నాకున్నారు. ఇంకా ఈ సంఘంలో ఆయన ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళు. అందుకే 6వ వచనంలో దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోకంలో నివసించే వాళ్ళను కూడా దూషించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ఏదో అయిపోయిందని కలవరపడిపోవద్దు మనం. ఆయన అయ్యో ఆయన్నే ఇలా తిట్టేస్తున్నారే, అయ్యో మదర్ తెరీసానే ఇలా తిట్టేస్తున్నారే, యేసు ప్రభు వారిని ఇలా తిట్టేస్తున్నారంటే ఆ అధికారం ఇచ్చింది ఆయన. ఎందుకంటే నీ విశ్వాసానికి పరీక్ష జరగాలి. నువ్వు ఎంత నిలకడగా నిలబడమో ఇలా దూషింపబడితే అవునా ఆయన అంత లోకరా అని నీలో సందేహం వస్తే పుట్టుకలు నీతో పాటు నేను కూడా తీసుకెళ్తాను. అందుకే నీ మాట మీరు గుర్తుంచుకోవాలి. పరిశుద్ధులు 7వ వచనంలో ఉన్నది, పరిశుద్ధులతో కూడా యుద్ధం చేస్తుంది. అసలు అట్లాంటి అనుభవాన్ని ఏమైనా ఎదుర్కొన్నారా? మీరేమైనా యుద్ధం చేస్తున్నారా? ఆత్మలో మీరు యుద్ధం జరిగించాలి. ఎదుట వాళ్ళు మీతో మాట్లాడే విధానంతో, వాళ్ళు మీరు కౌంటర్ చేసే విధానంలో, దానిలో సాత్వికత కనపరిచే విధానంలో దానికి సరైన ఆన్సర్ గా ఉన్నారా? ఏ హేతు అడుగు ప్రతి వానికి ఆన్సర్ చేస్తున్నారా
ఇచ్చారు, 3వ దినం. అంతకు మించి ఏం లేదా? చాలా ఉండింది, చాలా ఉండింది. మరి పరిశీలన చేసుకుంటున్నామా? మనం పరిశీలిస్తున్నామా? ప్రతి విషయంలో మనల్ని ఎలా వెళ్తుంది లోకం, దేవుడు మనకు ముందే ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, అవన్నీ ఆలోచించారుగా. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 తిమోతికి ముగిస్తున్నానండి. 1 తిమోతికి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. వేషధారణ వలన మోసపురిచే ఆత్మలు. ఏమిటండి వేషధారణ? ఎందుకండి? ఎవరెట్టబోతే మనకెందుకండి, మనం మంచిగా ఉన్నాము అంటే అమ్మమ్మ వద్దు, అలా ఉండకూడదు. ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ వర్షిపింగ్. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనలో యథార్థత కనపడాలి, భక్తి నటించకూడదు. దాన్ని వేషధారణ అనేది. యేసుప్రభు వారు కూడా ఇది ప్లీజింగ్ నేచర్ లో ఆ పరిసయ్యులు శాస్త్రం అంటే ఆయన ఎందుకు సిలువ వేసేవాళ్ళు కదా? వేసేవాళ్ళు కాదు, కానీ డైరెక్ట్ గా ఆయన డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. ఆయన ఏ మాత్రము మొహమాటము లేనివాడు. అయ్యో ఇలా చెప్తే ఆయన ఏమనుకుంటున్నారని చెప్పలేదు. దేవుడి గురించిన సందర్భం వస్తే మనం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అందుకు మనం సాక్ష్యమే ఉండాలి. ఎందుకంటే వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. టార్గెట్ ఏంటంట? దెయ్యాలు ఎక్కడ ఉంటారు? నాకు దెయ్యం పడితే నన్ను వదిలిస్తారా మీ సంఘంలో? ఇట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకు దెయ్యానికి ఏం సంబంధం? దెయ్యాలు మొదలుగొట్టేంత క్యాపబిలిటీ మనకెక్కడ ఇచ్చాడు? అసలు మన శరీరంతో మనం పోరాడటమే మన గొప్ప యుద్ధం కదా. ఎందుకంటే అది మన శత్రువు కదండి. అందుకని ఏమంటున్నాడు? దెయ్యముల బోధ యందును లక్ష్యముంచడం వల్ల రిజల్ట్ ఏంటంటే విశ్వాసంలో భ్రష్టత్వం వస్తుంది. అంత చక్కగా చెప్పాడు దేవుడు. విశ్వాసంలో భ్రష్టులు అవుతారని ప్రత్యేకంగా డిక్లరేషన్ వచ్చింది. నువ్వు ఏ బోధ యందు లక్ష్యం ఇస్తున్నావు? దెయ్యాలు వాళ్ళు కొడతాము అంటే వాళ్ళు మరి చాలా మంది వదిలిపెడుతున్నారు కదా అంటే నేను దాని గురించి కూడా ఇచ్చేసానని చెప్పాడు. మీకు తెలుసు మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము చదవండి. అది ఫ్రెండ్స్ మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు అంటే ఎవరైతే దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి వేషధారణ జీవితం కలిగి ఆత్మలో భ్రష్టత్వం కలిగించే వాళ్ళు ఏ పద్ధతులను మెయిన్ కి ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసా? మానవులు కల్పించిన పద్ధతులు. ఇది దేవుని ఉపదేశం రా, నువ్వు ఇది చెయ్యాలరా అని చెప్పేస్తారు. కొన్ని వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళంటే చిటికినంత కూడా ఏది చేయలేరట. అందుకని దేవోపదేశం నన్ను బోధించు, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా గ్రంథంలోనే పెద్ద ప్రవక్త గారు ఎప్పుడో చెప్పేశారు. మీకేమని చెప్పాడు? వినకుండా ఉండటానికి, గ్రహించకుండా ఉండటానికి మీ హృదయము బాగా కోపింది అన్నాడు కదా. మీరు వినుటకు మట్టుకు విందురే కానీ అస్సలు గ్రహించడం ఏంటిది అని ఆలోచన కూర్చోవడం వల్ల ఏముంటదండి? కానీ దేవుడు ఏమన్నాడు? మీరు గ్రహించాలి. గ్రహించకపోతే మీకేం అర్థం కాదు. మీరే తెలియకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడా లేదా? ఇవన్నీ మనం రిమైండ్ చేసుకోవాలి లేదా? మీరు ఎలాగో చదువుకోరు కాబట్టి అసెంబ్లీ అవుతున్నప్పుడన్నా పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి చెప్తున్నప్పుడు మీతో దేవుడు మాట్లాడుతున్నట్టే కదా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును ఏమండి ప్రతిదీ నేను భరించలేను, ఒక చిన్న తలనొప్పిని కూడా భరించుకోలేనంత సెన్సిటివ్ వేలోకి తీసుకెళ్తున్న సాతాను మనిషి. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఈ కరోనా ఒకటే కాదు, సూపర్ బగ్స్ అని చిన్నగా కోల్డ్ జరిగింది అనుకో మినిమం 2 months సఫర్ అవ్వాలి. 2030 to 50 లోపు ఇలాంటి సూపర్ బగ్స్ మన మీదకి చాలా చాలా మన రెసిస్టెన్స్ ని ఎగ్జామ్ చేయడానికి వస్తాయి. ఏ యాంటీబయాటిక్స్ పని చేయట్లేదని చాలా భయపెట్టుకుంటున్నారు డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ. మనల్ని కాపాడేది ఒకటే, మన విశ్వాసం, దేవుడు మనల్ని కాపాడుతారు అనేది. అందుకే ఏమంటున్నాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా చాలా ఈజీగా. ఎంత ఈజీ అంటే ఒక ఆదివారం నువ్వు స్కిప్ చేసావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నీ ఆత్మలో ఏ బాధ భయము అసలు ఆలోచనే ఉండదు.
వెళ్ళలేదమ్మా, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా భ్రష్టత్వంలోనే ఉన్నట్టు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. విశ్వాసానికి కర్తరు యేసు ప్రభువారు ఏం చేశారు? ఎక్కడ నా సింహాసనం అన్నారా? ప్రతి దినము కన్నీళ్లు, వేదన, రోదన, యాచనలు సమర్పించినందున ఆయనకి కర్మండి యాచించుకోవడానికి. మనం అంటాం కదా ఆయన లేదు, కానీ ఆయన చూపించారు ఎలా బ్రతకాలి. ఎప్పుడైనా యాచన చేసావా? అడుక్కున్నావా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసేటప్పుడు? అయినా నేను ఎంత దాన్ని, ఎంత వాడిని, నన్ను ఎంచుకున్నావు ఏంటి నాయన? నీ వాక్యం నాకు నేర్పించు. నేను బుద్ధి జ్ఞానం ఉందనుకునే మందబుద్ధి గల వాళ్ళని ఎప్పుడైనా ప్రేయర్ చేసుకున్నారా? మీరు కూడా అవసరాల కోసం, హక్కుల కోసం దేవుడిని అడుగుతున్నారా? అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనం ఎదుట ఉంచబడిన పందెపు రంగం. ఇది మర్చిపోతున్నాం. మనతో పాటు చాలా మంది పందెపు రంగంలో స్టార్ట్ అయిపోయారు. కానీ వాళ్ళు చూసి అమ్మో దాహం వేస్తున్నారు, అమ్మో నాకు రోగం అని బలహీన ఆగిపోయారు. కొందరు వేది కాదని వెళ్ళిపోయారు. కానీ మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపిక కావాలి. ఇది ఎవరికి ఉండటం. ఓపిక లేకపోవడం వల్లే ప్రెగ్నెంట్ అయినా చంపేసి ఎక్కడ పడుతున్నారు, పాటలు కూడా దొరకలేదు. ఎందుకు లేదు ఓపిక? అవసరం లేదు ఓపిక మనిషికి. ఈ లోకంలో మనిషి అలా తయారయ్యాడంటే కారణం మన నిజం అంటే ఇండైరెక్ట్ గా వాక్యాన్ని మనం తీసుకెళ్ళలేకపోవడం, తీసుకెళ్దామన్న వారికి చుట్టూ కంచె వేయటం, ఇవన్నీ చేయడం వల్లే మృగంగా తయారైపోతున్నాడు. ఔషధాన్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు చాలా మంది. మరి మీలో మండడం లేదా? వాక్యం మిమ్మల్ని మండించడం లేదా? ఏమనిపించదు మీకు వెళ్ళిన తర్వాత కూడా, అయ్యో నా ఇంట్లో ఇలా, నా ఒంట్లో అలా, నా బంధువులకి ఇలాగా, నా పిల్లలకి ఇలా, ఇదే ఆలోచిస్తారు. కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? పందెపు రంగంలో ఓపికతో పరిగెడుదుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏంటి ఆనందము? ఆయన మన ఎదుట ఉంచిన ఆనందం ఏమిటండి? పరలోకం. మొన్న ఒక చిన్న డిస్కషన్ అనుకున్నాం. ఏమండి పొద్దున్నే బిల్స్ కట్టాలి, ఈ బిల్ కట్టాలి, ఆ బిల్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ఫుడ్ కోసం ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ లేవు. ఈవెన్ సన్ కూడా అవసరం లేదు, అంతే కదా. కొత్త భూమి కొత్త ఆకాశం అన్నారు. సూర్యుడు ఎందుకంటే 24 గంటల టైము, ఆ టైం కోసం సూర్యుడు, చంద్రుడు, కాలగణులు, ఇవన్నీ ఋతువులు. అసలు ఈ భూమి యొక్క వాతావరణంలో ఫార్మాట్ అయిపోయిన మన జీవితము, మన మైండ్, ఇవేమీ అక్కర్లేదు అనే ఆనందం ఉంది చూసారు. అసలు దాన్ని ఊహించండి మీరు. అసలు అవుతుందా? పొద్దున్న లేస్తే మనం టైం చూసుకోవడం కాంపిటేటింగ్ అయిపోయింది. పొద్దున్న లేస్తేనే ఏం వండాలి, ఏం తినాలి, ఎవరికి క్యారియర్లో ఏం పెట్టాలి, ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, ఈ గజిబిజి వాతావరణంలో పడిన మనకి వన్ డే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఈస్ నో టైం, దెర్ ఈస్ నో సఫరింగ్. అంటే అసలు దాన్ని తెలియకుండా ఎలా ఏమన్నా ఆలోచిస్తున్నారా? అదే మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తి ఆనందము, మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును. ఇది ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారండి? మంచి చెప్తున్న వాళ్ళు ఎవరిని ఎవరు రెస్పెక్ట్ చేయరు, కానీ ఔషధాన్ని మనం తీసుకెళ్లాల్సిందే, తప్పదు. ఇది మన మీద ఉంచిన భారం. ఎందుకంటే అంతకి మించిన భారాన్ని యేసు ప్రభువారు మోసారు. ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. నీకు ఒక సిలువ ఉండింది. ఆయన మోసిన సిలువ ఫిజికల్ వేలో అయితే నీకు ఇంటర్నల్ గా, రిలేషన్స్ వైజ్ గా, లేదంటే డబ్బు రూపేణ, లేదా బాధ, అసలు నీ శరీరమే నీకు సిలువ అవ్వచ్చు. ఆ సిలువను నిర్లక్ష్యము చేసి, అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున మనం కూడా ఆశీర్వాదాలు అవుతారు అన్నాడా లేదా? ఎప్పుడన్నాడు? జయించిన వాళ్ళని నాతో కూడా కదా. ఎంత లింక్ డాక్యుమెంటేషన్ అండి ఇవన్నీ. చదివితే తప్ప అర్థం కాదు, మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అందుకే జ్ఞానాన్ని సాధన చేసుకోండి, మీ భక్తి మార్గాన్ని కోరుకోకండి అంటున్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక చూపించి ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. అది ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఖచ్చితంగా ఒకసారి నువ్వు థింక్ చేస్తుంది ఏంటి? నేను ఏ విధంగా అయినా పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నా, నాకు ఆపోజిట్ అయినా, నా అనుకున్న వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేస్తున్నా, నేను నీ కొరకి అని ఏమన్నా ఉందా?
బాబు అందరూ నేను ఎలా పోతాను, నేను ఎలా ఉంటాను, నా కుటుంబం లేకపోతే ఎలా బ్రతకాలి, నాకు రోగం వస్తే ఎలాగా, ఫుడ్ ఎలాగా, లోక జనులు వీటి విషయమే ఆలోచిస్తారని లోక స్వార్థులు 12వ అధ్యాయం. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంటారు, ఆత్మ అనుసారంగా బ్రతికేవారు ఆత్మ విషయమే మనం. ఏంటంటే శరీరపరంగా ఉంటే శరీరపరంగా ఆయన ఇచ్చిందే కదా అనుకుంటే శరీరానుసారమైన మనస్సు చచ్చం, అంతే కదా. మరణం అంటే అలా పొలైట్ వేలో మీకు వస్తుంటే బుర్రకు వెళ్ళటంలో చాలా మందికి మరణము అంటే ఆ మరణము చావు అంట. నేను ఎప్పుడు చెప్తుంటాను, చావుకి వెళ్తాం కదా, పాపం వాళ్ళని చూసి జాలిపడతాం, బాక్స్ లో ఉన్న వాళ్ళని చూసి జాలిపడతాం, మనం వెంట పోనట్టు కదండి. అసలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మీరు వెళ్తే మీరెట్ట పోతారో తెలుస్తుంది అన్నాడు కదా దేవుడు. కాబట్టి శరీరానుసారమైన మనసు ఖచ్చితంగా మిమ్మల్ని మరణానికే తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఏం గుర్తుకుంటారంటే ఇందాక కీర్తనలు ఉత్తర ప్రత్యేకాలను చదవండి, హృదయాన్ని అంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా బతుకుతావు, ఏం చేస్తావు అవి చూస్తాడు. నువ్వు ఫిజికల్ అపియరెన్స్ మనుషులు చూస్తారు, నరుల పైవేషాలు చూస్తారు కదా. నరులు చూసే విధంగా నీ ప్రాసెస్ లో భక్తి ఉండకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అవి ఏంటి, హృదయము అంతరింద్రియము, అవి కల్పించే విధి విధానం, నిన్ను ప్రేరేపించే విధానం. నువ్వు కనుక నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, ఈ మాట మీకు తెలుసు బాగా, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే మనము తీర్పు పొందకుండా ఉంటాం. అదే ఇదే కీర్తనలో 12వ వచనంలో కూడా ఆయన ఏమన్నాడో తెలుసా, ఒక్కడు మల్లని ఎడల, పోరా ఎన్నిసార్లు చెప్పి నేను వదిలేస్తా అన్నాడా, ఒక్కడు మల్లని ఎడల నేనేంటో చూపిస్తాను అంటున్నాడు. ఆయన తన ఖడ్గాన్ని పదును పెడతాడు, ఆల్రెడీ పెట్టేశాడు. ఎక్కడుందో తెలుసా, వేరు దగ్గర ఉంది ఖడ్గం, అవునా కదా. వేరుని ఎక్కడ పెట్టాడంట, ఖడ్గము ఆయన తన ఖడ్గమును పదును పెట్టి సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వెలా సిద్ధపడ్డావు? ఖడ్గాన్ని తెగిపోయేలాగా ఉన్నావా, ఆ ఖడ్గాన్ని ధైర్యం చేసుకుని ముందుకు వెళ్ళే విధానం ఉన్నావా? అందుకే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ 20వ అధ్యాయం, సార్ 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూసుకోండి. మీరు చేయాల్సింది ఏమిటో ఫిజికల్ వేలో కూడా ఆయన చెప్తున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూసుకోండి, వీటిని ఎవరు సృజించారు, వీటి లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలిచిన వాడే కదా, పిలిచాడు కదా. ఆయన శక్తిని మాత్రం తక్కువ అంచనాకు తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను అండలం చేసుకుండా ఆయన ఒక్కటైనను నన్ను వదిలేస్తాడులే, నేనేం కనపడతాడు, 800 కోట్ల మంది అనుభవిస్తాడు, ఎవరి వరస సంఖ్య ప్రకారం వాళ్ళు బ్రతికింపబడతారు కదా. మీకు తెలుసు కదా, 1:15 వచ్చారు, ఒక్కటైనను విడిచి పెట్టడు. నువ్వు అనుకుంటున్నావే నన్ను ఏం గుర్తుంచుకుంటాడని, ఖచ్చితంగా నువ్వు ప్రవర్తించే విధానానికి ఆయన ఇంకా టైం ఇచ్చాడు. సరి చేసుకోవాలి, జ్ఞానాభ్యాసం చేయాలి, మనల్ని మనం మార్చుకున్నాం. ముందుగా ఈ ఔషధం ఈ యొక్క ఇంపార్టెన్స్ సమాజానికి ఎంత అవసరమో, నా వేలో చెప్తే కొంతమంది ఉంటారు, కానీ నీ వేలో చెప్పి తీరాలి. అందుకే ఇక్కడ నిన్ను తయారు చేస్తోంది. నీవు చెబితేనే కొంతమంది మౌల్ట్ అవుతారు, వాళ్ళ గురించి నిన్ను ఆపుతున్నాడు. కానీ నువ్వేమంటావు, నా బాధ, నా వేదన, నా రోదన అంటావు. ఈ శ్రమలు వెన్న తగనివి కావు అన్న చెప్పిన మాటలు మర్చిపోయి నువ్వు ఇంకా విచారిస్తే నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నీ చింత మాత్రం ఆయన మీద వేయండి. మీరు మీ చింత మీ మీద వేసుకొని బాధపడతారో, ఏ ఒక్కరిని వదిలిపెట్టను అన్న ఆయన మాటను గుర్తుపెట్టుకొని మీ చింత మొత్తం ఆయన మీద వేసి ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడతారో మీ నిర్ణయం మీద. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. తండ్రి, నీకు ఎంతో స్తోత్రము. మా జీవితం ఏ పాట లేదు, మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం అద్భుతమైన. ఇదిగో ఈ సంఘపు తరఫున ముఖ్యంగా బాలాజీ సార్ తరఫు నుంచి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. జ్ఞానం తెలియని స్థితులు, ఘోరమైన పరిస్థితులు, లోకమే గొప్పది అని నమ్మమైన స్థితిలో మేము ఉన్నప్పుడు నీ వాక్యం చేత మమ్మల్ని పిలిచి
నేను ఎంతో జ్ఞానం మాకు తెలియజేసి మమ్మల్ని నిలబెట్టింపజేసినందుకు నేను మీకు స్తుతులు ప్రార్థించుకుంటున్నాను. సంఘానికి ఏ మాటలు ఎంత అవసరమో అవి తెలియజేశాను ప్రభావ. మీ బాధను మీ వేదనను ఈ సంఘం ఎదుట పరిచయం, సంఘ కాపరి విషయంలో మీరు మంచి ధైర్యంతో ఇంకా ముందుకు సాగే విధంగా మరింతగా పరిస్థితులు కల్పించి మహిమ పొందడం నేను మరొక అవకాశం ఉంటే మేమందరం కలుసుకుని మేము సంతోషించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.